హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్టోరీస్. నా పేరు ఉషా. మేము కువైట్లో ఉంటాం. ఈరోజు నేను మీకు ఇక్కడ కువైట్లో యూజ్ చేసే కరెన్సీని చూపిస్తాను. మనకి ఇండియాలో రూపీస్ ఎలాగో ఇక్కడ దినార్ అనమాట, కువైట్ దినార్. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ 20 KD, 10 KD, 5 KD, 1 KD, హాఫ్ KD ఉంటాయి. 1 KD అంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 271 రూపీస్ వస్తాయి అన్నమాట, టుడే రేట్ ప్రకారం. ఈ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ 20 దినారు, 10 దినార్, 5 దినారు, ఇంకా అలాగే ఇక్కడ కాయిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. 1కి 100 ఫిల్స్, 50 ఫిల్స్, 20 ఫిల్స్ అలా కూడా ఉంటాయి. ఈ 20 KD పైన ఒక సైడ్ ఏమో ఇంగ్లీష్లో, ఇంకొక సైడ్ ఏమో అరబిక్లో ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక సైడ్ ఏమో ఇంగ్లీష్లో ఉంది కదా, ఇప్పుడు అరబిక్లో ఉంది. ఇవేమో కాయిన్స్ అనమాట, 100 ఫిల్స్, 50 ఫిల్స్ నాకు చెప్పాను కదా అలా. ఇవేమో నోట్స్. మోస్ట్లీ ఇంకా ఈ కరెన్సీ ఉంటుంది అనమాట. ఇంకా నార్మల్గా క్రెడిట్ కార్డ్, డెబిట్స్ కార్డ్, ఇంకా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు మనలాగే కెనెట్ త్రూ పే చేయొచ్చు. ఫోన్పే అట్లా ఏమి ఉండవు, కానీ కెనెట్ నుంచి పే చేయొచ్చు. ఇంకా కువైట్ దినార్ అనేది వరల్డ్లోనే హైయెస్ట్ వాల్యూడ్ కరెన్సీ అనమాట. టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ కువైట్, నెక్స్ట్ బహరీన్, ఒమాన్ ఇలా ఉన్నాయి. ఇంకా యూరోస్, ఇవన్నీ టాప్ 10లో ఉన్నాయి అనమాట. యుఎస్ డాలర్స్ గురించి మనకు తెలుసు. ఈ $1 అంటే మన ఇండియన్ రూపీస్లో ప్రజెంట్ రేట్ ప్రకారం 83 రూపీస్ వస్తాయి. 1 దినార్ అంటే, 1 కువైట్ దినార్ అంటే 270 రూపీస్ వస్తాయి అనమాట, యాజ్ పర్ టుడే రేట్. అలాగే ఈ వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది, పెరగచ్చు తగ్గొచ్చు అనమాట. ఈరోజు 271 ఉంది, రేపు 268 ఉండొచ్చు, లేదంటే పెరగచ్చు. ఇట్స్ డిపెండ్స్ అనమాట. అలాగే ఇక్కడున్న నోట్స్ పైన, మనకి ఇండియాలో 500 అలా నోట్స్ పైన గాంధీ గారు ఎలా ఉంటారో, ఇక్కడ కూడా వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని సింబల్స్ అనేది ప్రింట్ చేసి ఉంటారు. 1 KD పైన, 5 KD అట్లా అన్ని నోట్స్ పైన ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్. ఇక్కడ ఎక్కువ ఆయిల్, ఫిషింగ్, ఇంకా టవర్స్, కువైట్ టవర్స్ చాలా ఫేమస్ అనమాట. సో అవన్నీ ప్రింట్ చేశారు. హాఫ్ KD పైన టాటాయిస్, ఇలా డిఫరెంట్గా ప్రింట్ చేశారు. ఇక్కడ ఫ్యూచర్ ఆయిల్, అంతకుముందు ఆయిల్ కనుక్కోకముందు ఎక్కువ ఫిషింగ్ అవి చేసేవాళ్ళంట. సో బోట్స్ అవి చాలా కనపడతాయి అనమాట. ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఆ మ్యూజియంలో కూడా మనకి ఆ షిప్కి సంబంధించినవి, ఫిషింగ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవే అనమాట కువైట్ దినార్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.